దిలీప్ గారు వస్తారు, అనలిస్ట్ విజయ్ కుమార్ కూడా జాయిన్ అయిపోతున్నారు. సో బాలాజీ గారు మీ దగ్గరికి వద్దాము. నేను ఇంతకుముందు అన్నట్లు మరీ మీరు కేటీఆర్ 10 ఏళ్ళు, మీరు 9.5 ఏళ్ళు ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సరిగ్గా నెల కూడా కాలే ఇంకా. ఎందుకు మరి 2 ఏళ్ళి మీరు చాలా తొందరగా విమర్శలు చేస్తున్నట్టున్నారు అధికార పార్టీ? కాస్త సమయం అయితే ఇవ్వాలి కదా. వాళ్ళు 3 నెలల సమయం అడిగారు. 90 రోజుల్లో ఖచ్చితంగా 6 హామీలు అమలు చేస్తామంటున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తామంటున్నారు. సో వాళ్ళు ఇప్పుడిప్పుడే కుదట పడుతున్నారో చూస్తున్నారు. మీరు చేసిన ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా చూస్తున్నారు. ఏ శాఖలో చూసినా కూడా 1000 కోట్ల అప్పులు చేశారు అని చెప్పేసి పదే చెప్తూ ఉన్నారు. మీరు మరీ నెల కూడా కాలే ఈరోజు ఈ రకంగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే ప్రజలు ఆ కామెంట్స్ను స్వీకరిస్తారా? అసలు మీ కామెంట్స్ను ఇప్పుడు ప్రజలు మార్పు కావాలన్నారు, మార్పు కోరారు, కాంగ్రెస్ అధికారం ఇచ్చారు. రాజేష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీకు 60 ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్ పెద్దలు మా దిలీప్ అన్నకి, అదేవిధంగా సునీతారెడ్డి గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ గారికి నమస్కారం. ఓకే రాజేష్ గారు, మీరు అన్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అంశాల పట్ల స్పష్టమైనటువంటి వైఖరిని ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చెప్పాలంటే చెప్తా ఉన్నాం. ఎందుకంటున్నాం అంటే ఇలా 420 హామీలను అంటే 420 కాంగ్రెస్ హామీలను ఇచ్చి సుమారు 21 అంశాలలో సార్, అంటే 6 గ్యారంటీలు ఒక అంశం అయితే వ్యవసాయ రంగం, యువత, విద్యారంగం, అమరులు, సాగునీటి రంగం, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, ఇతర సంక్షేమం, మహిళా సంక్షేమం, వైద్య రంగం, పారిశ్రామిక రంగం, గ్రామీణాభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, గృహ నిర్మాణం, హైదరాబాద్ అభివృద్ధి, పర్యాటక రంగం, పర్యావరణం, ఇతర హామీల పేరుతోటి 21 అంశాల పట్ల వారు ఎలక్షన్ సమయంలో మేము అధికారంలోకి వస్తే ఈ అంశాల పట్ల మేము అమలు తీరు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా మేనిఫెస్టోలో చెప్పినారు. ఆ మేనిఫెస్టోలో ఈ అంశాలన్నీ కలిపితే కాంగ్రెస్ 420 హామీలు ఉన్నాయి. అందులో ప్రధానంగా 6 గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉన్నాయి రాజేష్ గారు. రైతు భరోసాలో ప్రతి ఏటా రైతుకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. కాదు ఒక విషయం బాలాజీ గారు, ఇప్పుడు మీరు చదువుతున్నారు, ఓకే, వాళ్ళ మేనిఫెస్టో చదువుతున్నారు, బాగుంది. వాళ్ళంతా ఏం చెప్పారు అంటే వాళ్ళ అధికారం చేపట్టిన తర్వాత ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు తప్ప వచ్చిన 10 రోజుల్లో లేక నెల రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పలే కదా. అట్లంటే మీరు చాలా తప్పులు ఉన్నాయి, మీరు చేసేవి చాలా ఉన్నాయి. మరి మీరు కూడా చాలా వరకు గతంలో ప్రభుత్వంలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఏం హామీలు అమలు చేశారంటే? రాజేష్ గారు, నేను ఏమంటున్నంటే వారిని ఈ అంశాలు ఉన్నాయనేది ఇన్ని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ప్రజలకు చెప్తా ఉన్నాము. అదే క్రమంలో 6 గ్యారంటీలు ఇచ్చామని చెప్పినారు. 6 గ్యారంటీలకు వాళ్ళు ఏం చెప్పారు సార్? చట్టబద్ధత, మొదటి క్యాబినెట్ లోనే చట్టబద్ధత ఇస్తామన్నారు సార్. చట్టబద్ధత వచ్చిందా సార్? మేము ఇచ్చిన డెడ్ లైన్ కదా సార్. ప్రతిపక్ష పార్టీగా మమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు, 39 స్థానాలు ఇచ్చినారు. మా పాత్ర మమ్మల్ని పోషించమని చెప్పినప్పుడు ప్రజల తరఫున అడగాల్సిన బాధ్యత మా మీద ఉంటది. వాళ్ళు ఏమడుగుతున్నామంటే మీరు మిగతా హామీల గురించి వదిలిపెట్టండి. మీరు ఏదైతే 6 గ్యారంటీలు ఏదైతే అన్నారో మొదటి క్యాబినెట్ సమావేశంలో మీరన్నది చట్టబద్ధత తీసుకొస్తున్నారు. చట్టబద్ధత వచ్చింది సార్? రాలేదు సార్. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామన్నారు సార్. మరి ఇలా 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినాం, 2 రోజులలోనే 3 రోజులలోనే అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. మరి 6 గ్యారంటీలలో ఏదైతే రైతు భరోసా ఉంది సార్, ఈ రైతు భరోసా సంబంధించి వాళ్ళు చెప్పిందే కదా సార్. డిసెంబర్ 9వ తారీఖు రోజు మా సోనియా గాంధీ జన్మదినం రోజు ఖచ్చితంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మేము చెప్పలేదు సార్, వాళ్ళే చెప్పారు సార్. అదే విధంగా మేము అధికారం రాగానే మా సోనియా గాంధీ జన్మదినం రోజున ఖచ్చితంగా 500 రూపాయలు బోనస్ పెట్టి రైతుల దగ్గర ధాన్యం కొంటాం, ఎవరు కూడా రైతులు ధాన్యం అమ్మొద్దు అని చెప్పేసి రైతులకు విజ్ఞప్తి చేస్తారు సార్ ఎలక్షన్ సమయంలో. అదే విధంగా ఇంకో గ్యారెంటీ ఏం చెప్పారు సార్? వీళ్ళు వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం కాబట్టి మీరు ఎవరు కూడా రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే కేసీఆర్ ఇచ్చేది 5,000 వస్తుంది కాబట్టి మీరు ఆగండి, ఖచ్చితంగా డిసెంబర్ 3వ తారీఖు రోజు మన గవర్నమెంట్ వస్తుంది, రాగానే సోనియా గాంధీ జన్మదినం రోజు మీకు 7,500 రూపాయలు వేస్తాం, మీకు ఒకవేళ 5,000 తీసుకుంటే నష్టపోతారని చెప్పి కాదు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒకటి బాలాజీ గారు, వాళ్ళు ఏదైతే ప్రభుత్వం చేపట్టిన 2 రోజు 2 హామీలు అమలు చేశారు కదా. ముఖ్యంగా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతుందో అది అమలు చేశారు. తర్వాత మరొకటి అమలు చేశారు. రాజేష్ గారు, మీరు అక్కడనే ఇప్పుడు మీరు అక్కడనే తప్పు చేస్తాం, మనం తప్పర్థం చేసుకుంటున్నాం. 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాలలో 2 అంశాలు హామీ చేసినారు వాళ్ళు. 2 అమలు అంటే ఒకటి ఉచితకు ఏదైతే మహిళలు ఏదైతే మహాలక్ష్మి అనే గ్యారంటీలో 3 అంశాలు ఉన్నాయి సార్. ప్రతి నెల 2,500 వృత్తి, అదే 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం. అంటే ఒక గ్యారంటీలో 3 అంశాలను పొందుపరిస్తే ఒక్క అంశాన్ని అమలు చేసి ఒక గ్యారంటీని చేసేసామని చెప్పేసి ఇలా ప్రజలకు తప్పుదోవ పట్టించే అంశాన్ని ఇలా ప్రజల ద్వారా ఎందుకో రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు కదా.
కాదు బాలాజీ గారు, చేయూత అనే దాంట్లో 2 అంశాలు చేర్చింది సార్. ఆరోగ్యశ్రీది కూడా 4,000 పింఛన్ సార్. చేయూత అనే అంశంలో ఇది మీరన్నా గ్యారెంటీ వస్తుంది సార్. చేయూత అనే గ్యారెంటీలో 2 అంశాలు చేశారు సార్. 4,000 రూపాయల నెలసరి పింఛను, అదే విధంగా 10 లక్షల రాజు ఆరోగ్య బీమా సార్. ఈ 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమాను ఒక్కటి అంశాన్ని అమలు చేసి 2వ గ్యారెంటీ కూడా అమలు చేశారని చెప్తున్నారు సార్. అంటే 6 గ్యారెంటీలు. అవును, వాళ్ళు సమయం అడిగారు కదా మంత్రి కేటీఆర్ తెలియదా అధికారం చెప్పండి? మీరు 9.5 ఏళ్ళు అధికారంలో, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీకు తెలియదా? వాళ్ళు వచ్చి నెల కాలేదు అధికారం చెప్పట్టి, అంటే నెల రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారా మీకు? 90 రోజులు సమయం అడిగారు సార్. ఈ రాష్ట్ర శాసనసభలో పార్లమెంట్ సభ్యుడు కదా సార్ వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలదా సార్ ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతి? రేవంత్ రెడ్డి గారికి తెలదా సార్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిండు? రాష్ట్ర బడ్జెట్ ఏంది, రాష్ట్ర అప్పులు ఏంది, రాష్ట్ర రెవెన్యూ ఏంది, రాష్ట్ర ఆదాయం ఏంది తెలదా సార్? ఇలా ఎందుకు చేస్తున్నారు సార్ ఈ అన్ని అబద్ధాలు? నేను రాజేష్ గారు స్పష్టంగా శిక్షిదారు చెప్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావలసుకొని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి యొక్క ప్రభను తగ్గించడం కోసం శ్వేతపత్రాలతో కొత్త డ్రామాలు ఎత్తింది సార్. ఈ కొత్త డ్రామాలన్నీ కూడా అలుగాని హామీలు ఇచ్చి హామీలు అమలు చేయలేక ఇలా సార్ అడుగుగా. ప్లీజ్ బాలాజీ గారు, ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి, ప్లీజ్ బాలాజీ గారు.